ఆదాము మొదటి దేవుని కుమారుడు, అవునా? ఆదాము మొదట దేవుని కుమారుడు. ఇస్సాకు దేవుని వాగ్దాన పుత్రుడు. అయితే ఆదాముకి ఇస్సాకుకి ఉన్న తేడా ఏంటంటే, ఇస్సాకు శరీరేచ్ఛల వల్ల పుట్టినవాడు. ఏమన్నాళ్ళు ఇక్కడ? ఇస్సాకు శరీరేచ్ఛల వల్ల పుట్టినవాడు కనుక ఇస్సాకు రక్తములో పాపం ఉంది. ఆదాము రక్తములో పాపము లేదు, కానీ ఇస్సాకు రక్తములో పాపం ఉంది. జాగ్రత్తగా ఆ పాయింట్ మీరు పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ప్రవక్త కొన్ని వర్తమానాల్లో అబ్రహాము యొక్క నిర్ధారించబడిన నిబంధన అనే వర్తమానంలో దాని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఇస్సాకు జన్మించిన